సెకండ్ థింగ్ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండామో ఎవరో టార్గెట్గా పోతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? దెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ వస్తే దాని వరకు ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు, దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది, లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. కానీ ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాము. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్ళకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏదన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారు. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది. అది బోండా ఉమా, లేదంటే ఆయనకంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు ఫలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. ఏం జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడెవడో బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో, దీనికి అంతే ఉంటుంది. ఏమున్నాయి, మోడల్ కోడ్ అప్లై అవుతుంది అన్నారు. సో ఆ మోడల్ కోడ్ ప్రకారం ఏది అప్లై అయితే అది అవుతుంది అంతే. మంత్రులకు ఏది అప్లై అయితే క్యాబినెట్ ర్యాంక్ నెలకు అదే అప్లై అవుతుంది. అది ఏముంటుందో దాని ప్రకారం ఉంటుంది.